వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ ద గార్డెన్కి వెల్కమ్ అండి. ఈడెన్ గార్డెన్ ఈరోజు మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నా అండి. దీని పేరు వచ్చేసి కామంచి అంటారు, అంటే కామాక్షి చెట్టు అని కూడా అంటారు. టమాటా జాతికి చెందిన ఈ కామంచి మొక్కని మనము ఇది చూడడానికి మిరప చెట్టులా కూడా ఉంటుంది. దీని పండ్లు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, నల్లగా ఉంటాయి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. క్యాన్సర్, లివర్ వ్యాధులకు మంచి యూజ్ అని అంటారు వైద్యులు. సో చూసుకోవచ్చు మీరు. ఇది తిరువనంతపురంలో రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో శాస్త్రవేత్తలు ఇది గుర్తించారండి. ఇప్పటికే ఈ మొక్కపై పేటెంట్ హక్కును కూడా తీసుకున్నారట. ఇది లివర్ వ్యాధులకి చాలా మంచి ఆకని చెప్తున్నారు. మంచి టానిక్గా కూడా పనిచేస్తుందంట. చూడొచ్చు, మిరప చెట్టు లానే ఉంటుంది మొత్తము. ఇవి మా గార్డెన్లో నేను ఇప్పటికీ చాలా మొక్కలు పెంచుతున్నాండి. ఇది మనం తోటకూర ఎట్లా వండుకుంటామో దీన్ని కూడా మనం లేతగా ఉన్నప్పుడు పప్పులో మరి తోటకూర వండుకున్నట్టు ఇగురు కూడా మనం వండుకోవచ్చు. ఈ మొక్క ఆకులని రసం తీసుకొని చేసుకోవచ్చు. ఇందులో జీలకర్ర పొడి, మిరియాల పొడి కలిపి రోజు నేనైతే ఇది పరిగడుపున రోజు ఈ పండ్లు, ఈ ఫ్రూట్స్ నేను తింటానండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఎంటీ స్టమక్లో తింటే ఇంక ఇది వండుకొని తింటే ఇంకా మంచిది. కాఫ్కి కానీ టీబీకి కానీ చాలా మంచిది. యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది. మనకు సీజనల్గా వచ్చే ఏదైనా సరే వ్యాధులు ఏమైనా సరే, అది జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, ఇంకేమైనా వాటన్నిటికి కూడా మంచి దివ్య ఔషధం అన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది ఇంకో చెట్టు చూడొచ్చు మీరు. ఇది చాలా అన్ని పిందెలతో ఉన్నాయండి. ఇవి మొత్తం కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా అన్ని పిందెలతో ఉన్నాయి, పూతలతో ఉన్నాయి. ఇవి ఇక్కడ చూడండి, పూలు ఎంత చిన్నగా అందంగా ఉన్నాయో అసలు. దీని ద్వారా మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. స్కిన్ ఎలర్జీస్, తర్వాత ఈ పండ్లను రోజు తింటే నోటి పూత నుంచి మనం బయటపడవచ్చు. తర్వాత రేచీకట్లకి కూడా యూస్ఫుల్ ఇది. మొక్కలు మంచి ఆహారం. వీటిని మనం తోటకూర వండుకుంటే చాలా బాగా రుచిగా ఉంటుంది. తోటకూర మనం ఎట్లా వండుకుంటాం అట్లనే గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, టమాటా అన్నీ కూడా వేసుకోవచ్చండి మనము. చాలా యూస్ఫుల్ అన్నమాట ఇది. తర్వాత ఇది కొంతమంది భారత సైంటిస్టులు దీంట్లో క్యాన్సర్ని తగ్గించే గుణాలు ఉన్నాయని తేల్చారని చదివినాము. అయితే ఇది కామంచి చెట్టు అన్న కామాక్షి చెట్టు అన్న రెండు ఒకటేనండి వైద్యశాస్త్రంలో, ఆయుర్వేద ప్రకారము. చూసుకోవచ్చు ఇది ఎంత మంచిదో కామంచాకు. చెట్లు ఉన్న వాళ్ళు డైలీ ఆ పండ్లను ఎంటీ స్టమక్ తీసుకోవచ్చండి. తోటకూరలాగా వండుకొని తినచ్చు. చాలా మంచిది. ఎన్నో జబ్బులకి ఇది చాలా బెస్ట్ మెడిసిన్ అన్నమాట. చూసుకోవచ్చు మీరు. చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా యూజెస్ ఉన్నాయండి. ఈ వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది. సో నా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ మీ స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ మెన్షన్ చేయండి. చూడొచ్చు, ఇవి పిందెలు అన్నమాట. ఇవన్నీ పిందెలే. ఇక్కడ కూడా ఉన్నాయి పిందెలు, చూడొచ్చు. ఇవన్నీ పిందెలు. సో ఆకుకూరలు ఏవైనా సరే అన్నీ మనకు మేలు చేసేటివే. ఇంకా ఎవరైనా తినడానికి ఇష్టం లేని వాళ్ళు తినడానికి ట్రై చేయండి. ఆకుకూర, తోటకూర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ ఒక్కొక్క వీడియో తీసి నేను పెడతానండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సూపర్ థ్యాంక్స్ ఇవ్వడం మాత్రం అసలే మర్చిపోకండి. నా గార్డెన్స్ని విజిట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.